వివిధ హోదాల్లో పనిచేసే నాయకుల కాల్ డేటాల ఆధారంగా వారితో మాట్లాడిన వారందరిపై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదం. వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కోసం ఇవన్నీ సిట్ చేస్తున్న కుట్రలు మాత్రమే. మద్యం కుంభకోణం సహా అనేక కుంభకోణాల్లో అసలు బిగ్ బాస్ చంద్రబాబే అని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. దీంట్లో వాసుదేవరెడ్డి గారు కంప్లైనెంట్, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఫస్ట్ అతన్ని తీసుకొని బెదిరించారు. ఈ కుంభకోణాన్ని ఎట్లా సృష్టించి దీంట్లో మొట్టమొదటిగా అతని ద్వారా కంప్లైంట్ ఇప్పించుకోవాలని చెప్పి అతన్ని బెదిరిస్తే, వేధిస్తే, వాళ్ళ కుటుంబాన్ని వేధిస్తే చాలా రోజులు వేధించారు. తప్పుడు కేసులు పెట్టారు. అతను హైకోర్టును ఆశ్రయించాడు 3 సార్లు. నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు, నాకు రక్షణ కల్పించండి అని. తర్వాత కాలంలో లొంగ తీసుకొని ఆయనతో ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకొని అతనితో స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని తర్వాత జరిగింది ఏంది, ఆయన డెప్యూటేషన్ పైన ఉన్న వాడిని రిలీవ్ చేసేసి అతన్ని వదిలిపెట్టడం. మిగతా చాలా మంది ట్రేడర్స్ ని వాళ్ళందరూ హైకోర్టుకు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సిట్టు దర్యాప్తు బృందం పేరుతో అని. తర్వాత వయసు మళ్లిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే అప్పుడు కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళ ఇండ్లకు పోయి, వృద్ధాప్య రీత్యా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇండ్లకు పోయి కావాలంటే మీరు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన పరిస్థితి. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు చేసిన సందర్భంలో అంతకుముందు చెవిరెడ్డి గారి గన్మెన్లుగా ఉన్న 2 వ్యక్తుల్లో ఒకతను గిరి అనుకుంటా, అతన్ని తీవ్ర వేధింపులకు గురి చేసి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించుకొని అతనికి ప్రమోషన్ ఇచ్చి ఇంక్రిమెంట్లు పెంచి అతన్ని వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే సిట్టు దర్యాప్తులో వాళ్ళు చెప్పినట్టు చేసినందుకు. ఇంకో గన్మెన్ మదన్ రెడ్డి అనే అతను లొంగల, చాలా బెదిరించారు. లొంగకపోతే నా ఆత్మ సాక్షిగా మాత్రమే, నేను నా ఉద్యోగం పోయినా పర్వాలే, నేను నా ఆత్మసాక్షిగా మాత్రమే నేను చెప్తాను అని చెప్పి అతను చెప్పడం. అదేవిధంగా అతను హైకోర్టును ఆశ్రయించి ఒక న్యాయవాది సమక్షంలో ఇది నన్ను విచారించమని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 306 పేజీల ఛార్జ్షీట్లో కట్టుకథలు తప్ప ఏమీ లేవు. ఒత్తిడితో, బెదిరింపులతో తీసుకున్న వాంగ్మూలాలు మాత్రమే అందులో ఉన్నాయి. అదేవిధంగా 3.58 లక్షల జీబీ డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా అని ఈనాడులో ప్రముఖంగా రాసినారు. అది దాంట్లో ఆ డేటా 375 కోట్ల పేజీలతో సమానం అంట. ఇవన్నీ అయినప్పటికీ, ఇన్ని సాక్ష్యాలు చెరిపేసినప్పటికీ సిట్టు వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసి వాటన్నిటినీ రికవరీ చేసి ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టు చెప్పుకున్నారు. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు అంటే పార్టీ వాళ్ళలో ఉండే నాయకులందరూ కూర్చున్న సమావేశాలు, అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య జరిగిన సంభాషణలు, రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత సిబ్బందికి మధ్య జరిగిన మాటలు, వీటన్నిటినీ ప్రధానమైన సాక్ష్యాలుగా చూపించే ప్రయత్నం చేసినారు. అంటే వీళ్ళు మాట్లాడితే ఇదంతా ఒక కుట్రకోణం, అదొక పెద్ద స్కామ్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు గాని, లేకపోతే లోకేష్ గాని, లేకపోతే వాళ్ళ సిబ్బందికి గాని, అలాగే అధికారులతో వాళ్ళు జరిపిన సమావేశాలు గాని, వాళ్ళ కాల్స్ గాని, ఇలాంటివన్నీ పెట్టుకుని ఎలాంటి కుట్ర సిద్ధాంతానైనా అమలు చేసే అవకాశాన్ని ఉంది అని చెప్పి, అట్లాంటి అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారి సిట్టు కథల్లో చెప్తున్నారు. తర్వాత
ఫస్ట్ తొలుత అరెస్ట్ అయిన కేసులో రాజకేశిరెడ్డి ప్రధాన నిందితుడు. ఆయన కింగ్ పిన్ అన్నారు, ఆయనే మాస్టర్ మైండ్ అన్నారు. ఆ తర్వాత అరెస్ట్ అయిన ఒక్కొక్కరిని కూడా ఎవరిని అరెస్ట్ చేస్తే అతను కింగ్ పిన్, అతను మాస్టర్ మైండ్, అతనిది ప్రముఖం. చివరికి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు అతనిది మాస్టర్ మైండ్. అంటే ఏదో దీని అర్థం ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వారి మీద ఒక కథ అల్లి, వారిపై వారి వ్యక్తిగత జీవితంపై కథ అల్లి, వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీసి తర్వాత వారికి మాస్టర్ మైండ్ అని ముద్ర వేసి విష ప్రచారాలు చేసి తప్పుడు అరెస్టులు చేయడం. ధనుంజయ రెడ్డి గారు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ వివిధ హోదాల్లో అతను రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉంటే మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో ఉన్నారు. వాళ్లకు విశాలమైన సంబంధాలు ఉంటాయి. వాళ్ళకు ఫోన్ కాల్స్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళను ముద్దాయిలుగా చేర్చడం అనేది మనం ఎక్కడైనా చూసినామా? ఇవన్నీ సిట్టు చేపిస్తున్న కుట్రలు. ఇంతకంటే హాస్యాస్పదమైనవి ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ అధికారులతో వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడిన మాటలను ఇది చేసుకుని ఇవన్నీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా విచిత్రంగా ఏంటంటే దాదాపు 5 అపార్ట్మెంట్లో డబ్బులు దాచినట్లు, వీళ్ళకి అవన్నీ తెలిసినట్టు ఆ డెన్లు ఉంటే అవి స్వాధీనం చేసుకుని సీజర్ చేసి ఉంటే ఎస్ నిజమే ఈ కేసులో సీజర్ చేసినారు, దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా అన్ని అనుకుంటే లోకేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే స్టార్టప్ కంపెనీలు పెట్టేవాళ్ళు, వ్యాపారస్తులు, తర్వాత ఏవైనా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాల్ డేటా ఆధారంగా వీళ్ళంతా స్కాములు చేసినారని మనం ఆరోపిస్తే అది నిజమవుతుంది అనేది ప్రధానంగా గమనించాలా. అంటే బిగ్ బాస్ ఎవరంటే నేను చెప్తా, బిగ్ బాస్ చంద్రబాబు గారు బిగ్ బాస్. 2014 నుంచి 19 వరకు జరిగిన కుంభకోణాల్లో నువ్వు నిందితునిగా ఉన్నావు, బెయిల్ పైన ఉన్నావు, నీకు ఈ కుట్రలన్నీ తెలుసు, నువ్వు అవినీతికి పాల్పడ్డావు. నీ హయాంలో దాదాపు 25,000 కోట్ల రూపాయల కుంభకోణం, మద్యం కుంభకోణం జరిగింది. ఇంకా నువ్వు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. నువ్వు బిగ్ బాస్ అని మేము చెప్తాం. అసలు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అప్పుడు వచ్చిన సారా డబ్బులతోనే నువ్వు ఆ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి కాకుండా 2014 నుంచి 19 వరకు అనేక కేసులు, రాజధాని భూములు, ఇసుక, రింగ్ రోడ్ అలైన్మెంట్, స్కిల్ స్కాము, అసైన్మెంట్ ల్యాండ్స్, ఫైబర్ నెట్, ఇలా అనేక పేపర్లు పాల్గొన్న ఫైనాన్షియర్లలో కుంభకోణం జరిగింది. ఫైనాన్షియర్లలో కుంభకోణం జరిగింది. అదేవిధంగా చిట్ ఫండ్స్ లో కుంభకోణం జరిగింది. కాబట్టి ఈనాడుతో పాటు నీ బినామీగా ఉన్నటువంటి పత్రిక ఏదైతే రాస్తుందో వాటిల్లో నీవు కూడా భాగస్వామి. కాబట్టి నువ్వే బిగ్ బాస్ అని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున స్పష్టంగా చెప్తున్నాం. ఈ అక్రమ కేసు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఎక్కువ సార్లు, ఎన్ని రోజులు ఎక్కువైతే అన్ని రోజులు జైల్లో పెట్టాలనే కుట్రతో ఉన్నారు. ఎందుకంటే దీంట్లో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో కొంతమంది పైన ఛార్జ్షీట్ వేసి, ఎందుకంటే రాజకేశిరెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేశారు, 90 రోజులు అయిపోతుంది. ఛార్జ్షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇస్తారేమనే ఉద్దేశంతో ఛార్జ్షీట్ వేశారు. మిగతా అరెస్ట్ అయిన, చాలా కాలంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనుంజయ రెడ్డి గారు కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళపైన ఛార్జ్షీట్ వేయలే. ఈవెన్ అరెస్టు కాని వాళ్ళ పైన కూడా ఛార్జ్షీట్లు వేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్లను ఛార్జ్షీట్లు ఎందుకు వేయలేదంటే 90 రోజుల వరకు మాకు టైం ఉంది కదా, అంతవరకు వీళ్ళు బెయిల్ వేసినా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, వీళ్ళపైన చెప్పుకోవచ్చు కదా అనే కుట్ర కోణంతో ఎంత ఎక్కువ కాలం వీలైతే వీళ్ళని అంతకాలం నిర్బంధించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నది వాస్తవం.
కాబట్టి ఈ ఛార్జ్ షీట్ ద్వారా వాళ్ళకు వనగూడిన ప్రయోజనం ఏం లేదు, అన్ని దీంట్లో కట్టుకథలే. మళ్ళీ దీని తర్వాత ఇంకొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇట్లా ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఛార్జ్ షీట్లు వేయాలనేది వాళ్ళ ప్రధానమైన ప్లాన్ గా కనిపిస్తుంది. వీళ్ళ కుట్రలకు, కుతంత్రాలకు, లేకపోతే వీళ్ళ అరెస్టులకు, వీటన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. అదేవిధంగా వీళ్ళ కుట్రలను ఛేదిస్తూనే వీళ్ళు చేసే అక్రమాలపైన నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది ఈ పార్టీ అని చెప్పి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.